యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రాపరం అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అందరం కలిసి దేవుని ఘనమైన నామాన్ని స్తుతిస్తూ కీర్తన పాడుకొని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలన్న పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రాతిపద పొందిన శక్తి నేను ప్రాతిపద దయచేయుమా. ఏలియా ప్రాతిపద పొందిన శక్తి నేను ప్రాతిపద దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి. నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థి
పరలోకాభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కృష్ణ బిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించాం, ఘనపరిచాం, మహిమపరిచాం. దేవుని ఘనమైన నామాన్ని కొనియాడిన దాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. పరిశుద్ధ లేఖ నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. భక్తుడైన లోక రాసినటువంటి అపోస్తుల కార్యములు కారణం గ్రంథం, అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెల్లిపోయి, సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. దేవుని లేఖనం వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమందాసుడా ప్రేమ తండ్రి, పరిశుద్ధ దినములో మీ ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం, ఈ తరుణం నాయన మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు నాయన కూడి కొనియాడిన విధానం బట్టి, పాటలు పాడిన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు నాయన మీ స్వరం, మీ మాట వినబోతుండగా మీరు మాతో, నాతో, మా అందరితో మాట్లాడండి అయ్యా. సాయం చేయండి ఆయన. వాక్యం మీది మాట్లాడరు మీరు కనుక నాయన మీ వాక్య సందేశాన్ని అందించి మీరే మాతో మాట్లాడమని, మీ సరిదించమని, మీ కృపాలను కుమరింపచేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కృష్ణదేవి పిల్లారా, గమనించండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున దేవుని ఘనమైన నామాన్ని మనము స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆయన నామాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గమనించండి, ఇదినో పరిశుద్ధ వారం. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరినీ సజీవులుగా లెక్కించి ఆయన శ్రేష్టమైన కృపను గురించిన విధానం బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ భూలోకంలో సంచరించి అనేకులను బలపరిచినటువంటి సుదినాలు. శిష్యులందరినీ బలపరిచాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని బలపరిచాడు. ఆయన ప్రేమించిన వారిని బలపరిచాడు. ఆయన తన వారందరినీ బలపరిచి సువార్త సేవ నిమిత్తం ఆయన వాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఒక్కొక్కరిని బలపరుస్తున్న విధానం బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శిష్యులందరినీ బలపరిచిన విధానాన్ని మనం ఒక్కొక్కరిని ధ్యానం చేశాం, జ్ఞాపకం చేసుకున్నాం. వారి వారి స్థితిగతుల్లో దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇది ప్రత్యేకించి పరిశుద్ధ వారములో పౌలుగా మారిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలని, సువార్త సేవలో పౌలు చేసినటువంటి గొప్ప కార్యాలు దేవుడు ఆయన వాడుకున్న విధానం బట్టి ఎలాగా పౌరులు దేవుడు వాడుకున్నాడో దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే సౌలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, సౌలును పౌలుగా మార్చిన విధానం, ఆయన జీవితంలో చేసిన కార్యాలు, ఆయన జీవితంలో దేవుడు జరిగించిన వివిధ కార్యాలను బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డ గమనించండి. సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యుడు. అయితే శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఆ వరుసలో జాబితాలు లేదు, కానీ ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏకైక శిష్యుడు. మరి ఈయన దేవుని యొక్క సన్నిధిలో పౌలని దేవుని జ్ఞాపకం చేస్తున్నా. పౌలు జీవితంలో అనేక కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి పేరు సౌలు. సౌలు అనగా ప్రార్థించేవాడని, అడిగేవాడని, అర్థించేవాడని కొన్ని గ్రీకు, హిబ్రూ భాషను బట్టి కొన్ని పేర్లు ఉన్నాయి. తర్వాత ఆయన పౌలుగా మారిన తర్వాత పౌలు అనగా చిన్నవాడు లేక తగ్గింపు జీవితం కలిగిన వాడని లాటిన్ భాషలో రాయబడింది. ఏదేమైనా దేవుని బిడ్డలారా, ఇదినో
సౌలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలు జ్ఞాపకం చేసుకుని సౌలు జీవితంలో దేవుడు ఆయన ఎలాగా పౌలుగా మార్చాడో ఉదయ కాలమున మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి. చరిత్ర పరంగా మనం గమనిస్తే సౌలు బెన్యమీను గోత్రీయుడు. సౌలు బెన్యమీను గోత్రానికి సంబంధించిన వాడు. దేవుని బిడ్డలు గమనించండి. ఈ బెన్యమీను యాకోబు కుమారుల్లో మరి చివరి వాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. బెన్యమీను అనగా చీల్చేడి తోడేలని అక్కడ ఆదికాండం 49వ అధ్యాయంలో 27వ వచనం మనం గమనించగలం. ఎందుకంటే ఈ గోత్రం చాలా మరి దేవుని యొక్క కృప చేత దీవించబడిన గోత్రం. అది మాత్రమే కాదు, ఈ గోత్రం చాలా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆత్మీయ జీవితంలో ఎదిగిన గోత్రం అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి సౌలు బెన్యమీను గోత్రీయుడు. బెన్యమీను అనగానే మనము సౌలును అనగా పాత నిబంధనలో మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సౌలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అడుగుట లేక అర్థించుట లేక ఆయన సన్నిధిలో మనము గోజాడని విషయాలు చూస్తున్నాం. కాబట్టి ఆ సౌలును బట్టి మరి దేవుని యొక్క ఘనమైన నామాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ సౌలు మరి ఆ పేరును బట్టి లేక బెన్యమీను గోత్రం యొక్క పేరును బట్టి ఆయనకు ఆ పేరు పెట్టినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి సౌలు పౌలుగా మారడానికి సౌలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనము జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి. సౌలు జన్మస్థానము తార్సు. ఆయన తార్సులో జన్మించాడు. తార్సు అనగానే అది రబ్బీల పాఠశాల. ధర్మశాస్త్రాన్ని బాగా పరిశీలించి పరీక్షించి పరిశోధించే స్థలాన్ని అక్కడ తార్సులో ఏర్పాటు చేశారు. గమనించండి. దేని బిడ్డలు గమనించండి. అక్కడ రబ్బీల పాఠశాల ఉంది. అనగా యోధా మత ప్రవిష్టులను యోధా మత సంబంధించినటువంటి వారిని అక్కడ తర్ఫీ చేస్తారు. తార్సులో తర్ఫీ చేసే ఒక పాఠశాల ఉన్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అక్కడ ప్రముఖమైన వ్యక్తి గమనియేలు. తార్సులో ధర్మశాస్త్రాన్ని నేర్పించే వ్యక్తి, ధర్మశాస్త్రానికి శిక్షణ ఇచ్చే వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అన్ని విధాల బోధించగలిగిన సమర్థుడు, యోగ్యుడు, దక్షుడు గమనియేలు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ మన సౌలు దీన్ని గమనించండి. సౌలు యోధా మతానికి చెందినవాడు, యూదీయుడు. కాబట్టి యూదీయుడు అనగానే ధర్మశాస్త్రంలో నిష్ఠ గరిష్ట కలిగినటువంటి వ్యక్తులని చరిత్ర మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి. అది మాత్రం కాదు, సౌలు గమనియేలు పాదాల దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, విద్య నేర్చుకున్నవాడని కూడా చరిత్ర మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి. అంత మాత్రం కాదు, ఈ తార్సు కిలికియా రాజధానిగా ఉన్నట్టు చూస్తున్నా. అక్కడ దేవుని యొక్క సాన్నిధ్యంలో వారు ధర్మశాస్త్రాన్ని చూశా తప్పకుండా పాటించేవారు. జన్మత యూదుడు కనుక ఆయన దేవుడి యొక్క సాన్నిధ్యంలో యోధా మత నిష్ఠ గరిష్టలో ఎదిగినవాడు, పెరిగినవాడు అన్న విషయాన్ని సౌలు గురించి మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలు గమనించండి. సౌలుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన 3వ సంవత్సరంలోనే సౌలుకు 3వ సంవత్సరం రాగానే తల్లి ఆ సౌలును తీసుకుని వెళ్ళి గమనియేలు పాదాల దగ్గర శిష్యునిగా చేర్పించింది. ఎప్పుడైతే గమనియేలు యొక్క పాదాల దగ్గర సౌలు శిష్యునిగా ఆయన నిర్ణయించబడ్డాడో సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ధర్మశాస్త్రాన్ని చూశా తప్పకుండా పాటిస్తూ ధర్మశాస్త్ర విషయాన్ని కూడా ఆయన బాగా క్షుణ్ణంగా నేర్చుకున్నవాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలు గమనించండి. ధర్మశాస్త్రం వలన ఆయన నీతిమంతులుగా తీర్చబడినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం వలన ఆయన నీతిమంతులుగా తీర్చబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి. గమనియేలు యొక్క విద్యా బుద్ధులలో చక్కగా నేర్పరిగా విద్యావంతుడిగా మంచి విద్య నేర్చుకున్నటువంటి విద్యావంతుడు సౌలు. కాబట్టి సౌలు అనగానే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన అన్ని నేర్చుకున్నవాడన్న విషయాన్ని చరిత్ర మనకు తెలియజేస్తుంది. చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పౌరులు దేవుని యొక్క సాధనముగా పనిముట్టుగా వాడబట్టుకు ఆయన దేవుడు తన కార్యాలు జరిగించడానికి వాడబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం.
యూదా మత ధర్మశాస్త్రం రాబడిన విషయాలు ఏంటంటే యూదులే పవిత్రమైన వారు, యూదులే నమ్మకమైన వారు, యూదులే నీతిమంతులు, యూదులే ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నారు కనుక దైవ సాన్నిధ్యానికి వారు చాలా దగ్గరగా ఉంటారన్న విషయాన్ని వారి బోధకులు బోధిస్తారు, వారు నమ్ముతారు. ఆ ప్రకారమే మరి సౌలు కూడా నిష్ఠా గరిష్ఠునిగా యూదా మత ప్రవిష్ఠునిగా ఆయన జీవించినట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నా. యూదా మతం కాకుండా ఇంకేదైనా వేరే మతం ఏదొచ్చినా వ్యతిరేకిస్తారు, ఏదొచ్చినా నమ్మరు, ఏదొచ్చినా వారు వ్యతిరేకించి మతాధికారము వలన వారిని రకరకాలుగా హింసించి వేధించి బాధించి వారిని చూస్తున్నా. దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ మనం గమనిస్తే యేసు క్రీస్తు వారు సేవ నిమిత్తం 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో పౌలు లేడు. ఎందుకు లేడన్న విషయాన్ని దేవుని యొక్క చిత్తంలో మనము గమనిస్తే ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధకుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి యూదా మతం బాగా జీర్ణం చేసుకున్నాడు, అధ్యయనం చేసినవాడు కనుక వేరే మతస్థులను ద్వేషించేవాడు. దేవుని బిడ్డలు గమనించండి, స్తెఫను విషయంలో స్తెఫను దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచినవాడు. అది మాత్రమే కాదు, యేసు క్రీస్తు యొక్క బోధలకు ఆకర్షించబడినవాడు. అది మాత్రమే కాదు, ఆయన దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక లేనటువంటి స్తెఫను విషయంలో కూడా సౌలు రకరకాలుగా ఆయన్ను విమర్శించినవాడు. దేవుని బిడ్డలు గమనించండి, కనుక యూదా మతం కాకుండా క్రైస్తవ మతాన్ని బోధిస్తున్నప్పుడు మరి ఆ స్తెఫనును రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు అక్కడే యవనస్తుడిగా సౌలు అక్కడే ఉన్నాడు. ఆయన పాదముల యొక్క ఆ వస్త్రాన్ని ఇచ్చినట్టుగా చరిత్ర లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలు గమనించండి, అది మాత్రమే కాదు, క్రైస్తవ మతం అంటే ఆయనకు నచ్చదు. క్రైస్తవులు అంటే గిట్టదు. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ చంపాలన్నటువంటి ఒక ధ్యేయం పౌలులో ఉన్నట్టుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా. సౌలు చూడండి, గమనించండి, స్తెఫను చనిపోయిన తర్వాత ఆయన ఏం జరిగింది, అక్కడ యూదులందరూ చెల్లిపోయారు. యూదామాత మరి ఎవరైతే యూదామాతాన్ని వదిలివేసి ప్రభు నమ్ముకున్నారో వారందరూ కూడా చెల్లిపోయారు. దాన్నే డయాస్పోరా యుగం అంటారు, చెదరగొట్టబడినటువంటి కాలము అని. దేవుని బిడ్డలు గమనించండి, అప్పుడు మరి అందరూ చెల్లిపోయారు. ఇంకా మిగిలిన వారిని సౌలు ఏం చేస్తున్నాడు చూద్దాం. గమనించండి, అపోస్తల కార్యం గమనిస్తే దేవుని బిడ్డలు గమనించండి, అపోస్తల కార్యంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో గమనిస్తే సౌలు ఏం చేశాడు చూద్దాం. గమనించండి, 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే సౌలు అయితే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలు వేయించి సంఘమును పాడు చేస్తున్నారు. కాబట్టి సంఘాలు పాడు చేస్తూ ఎవరైతే క్రైస్తవులని పేరు పెట్టుకుంటారో లేక క్రైస్తవులుగా జీవిస్తున్నారో వారందరినీ హింసించి వేధించి కొట్టి చెరసాలు వేయించి రకరకాలుగా వేధిస్తున్నట్లుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా. గమనించండి, మరి పౌలు దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన సౌలుగా ఉన్నప్పుడు అనేకులు హింసించాడు, వేధించాడు, బాధించినట్టుగా చూస్తున్నా. దేవుని బిడ్డలు గమనించండి, పౌలుడు దేవుడు ఆయన మహాకృపను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని పౌలుగా మార్చినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుని బిడ్డలు గమనించండి, ఈ పౌలు అనేక సువార్త పత్రికలు రాశాడు. కొత్త నిబంధన గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 14 పత్రికలు పౌలే రాశాడు. చూసారా, పౌలు లేకపోతే కొత్త నిబంధన లేదు. అంతటి మహాశక్తి సంపన్నుడు, జ్ఞానవంతుడు. ఆయన ధర్మశాస్త్ర పారాయణుడు మాత్రమే కాదు, యేసు క్రీస్తును స్థిరముగా బలముగా నమ్ముకున్నటువంటి మహా వ్యక్తిని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. మనం కొత్త నిబంధన గమనిస్తే దేవుని బిడ్డలు గమనించండి, 12 మంది శిష్యులు మరి ఎంతమంది అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించారు? అందరూ ప్రకటించారు, కానీ ఎంతమంది గ్రంథాలు రాశారంటే చాలా తక్కువ. మత్తయి సువార్త రాశాడు. తర్వాత మార్కు ఆయన శిష్యుడు కాదు. దేవుని బిడ్డలు గమనించండి, ఈయన బర్నబాకు దగ్గర బంధువు. మార్కు బర్నబాకు దగ్గర బంధువు. అందుకని పౌలుతో కలిసి సువార్త సేవ చేశాడు. మార్కు పౌలుతో కలిసి సువార్త సేవ చేశాడు. అది మాత్రమే కాదు,
పేతురును అనుసరించిన వాడు, పేతురు వెంబడి అనుసరించి పేతురు వల్ల విషయాలను కూడా తెలుసుకొని ఆయన మార్కు సువార్త రాసినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నారు. కనుక మార్కు దేవుని యొక్క శిష్యుడు కాదు. ఆయన సువార్తలో విన్నవాటిని, కన్నవాటిని, చూసిన వాటిని పేతురును అనుసరించి ఆయన సువార్త రాశాడని చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత లోకా సువార్త మనం గమనిస్తే లోక రాసినటువంటి సువార్త లోక వైద్యుడు, ఆయన వైద్యపరంగా ఆయన పనిచేసేవాడు. అయితే ఈయన చరిత్ర మనం తెలియజేసిన విషయం ఏంటంటే కన్యైన మరియమ్మకు ఈయన మేనమామ. అందుకని ఆయన లోకా సువార్త రాయటకు మొట్టమొదటిగా ప్రోటోలోక్ అనే ఒక చిన్న గ్రంథాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత సువార్త రాశారు. ఆ తర్వాత ఆకర్షించబడి పౌలు యొక్క సేవకు ఆకర్షించబడి ఆయన అపోస్తుల కార్యం రాసింది లోకా సువార్తికుడు అపోస్తుల కార్యం రాశారు. ఇలాగా మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో మార్కు దేవుని శిష్యుడు కాదు, లోకా దేవుని శిష్యుడు కాదు. తర్వాత యోహాను ఆయన దేవుని శిష్యుడు. యోహాను సువార్త రాశాడు. తర్వాత 1, 2, 3 పత్రికలు రాశాడు. ప్రార్థనలు రాసింది యోహాను. ఇక తగ్గిన శిష్యులు ఎవరు కూడా రాయలేదు. తర్వాత యాకోబు పత్రిక ఆయన యేసోబు కుమారుడైనటువంటి యాకోబు రాశాడు. ఇలాగా పౌలు లేకపోతే కొత్త నిబంధన లేదు. 14 పత్రికలు రాశాడు. రోమా పత్రిక మొదలుకొని ఆయన హెబ్రీ పత్రిక వరకు ఆయన 14 పత్రికలు రాశాడు. ఇలాగా దేవుని సువార్త ప్రకటించడంలో, దేవుని కార్యాలు జరిగించడంలో పౌలు ఎంతగానో ఆయన సహకరించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని సముఖంలో ఆయన బహుగా వర్ధిల్లిన వాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, దేవుని యొక్క కార్యాలు దేవుడు పౌలు ద్వారా జరిగించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే శారీరకంగా గమనిస్తే సౌలు బలహీనుడు. ఆయన ఎలాగుంటాడంటే ఒకసారి మీకు నేను తెలియజేస్తాను. చరిత్రలో రాయమైన విషయం, ఆయన సగం బట్టతలవాడు. సౌలు బట్టతల కలిగిన వాడు. తర్వాత రెండవది వంగిన కాలు, దుడ్డి కాలు అంట. వంగిన కాలు కలిగిన వాడని చరిత్ర మనకు తెలియజేస్తుంది. కళ్ళు కూడా సన్నని కళ్ళు, చీమ కన్ను అంట. సన్నని కళ్ళు కలిగిన వాడు, కళ్ళు సన్నగా ఉంటాయి. తర్వాత ముక్కు వంకరగా ఉంటుంది, చూడటానికి ఒక లాగుంటాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని బిడ్డ గమనించండి, ఎందుకంటే దేవుని దృష్టిలో ఆయన ఏర్పాటు చేస్తున్న బిడ్డలు పై ఆకారాన్ని చూడరు కానీ ఆంతర్యాన్ని చూసి ఆంతర్యాన్ని కోరి దేవుడు కనుక అలాగా సౌలును దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తారు. అయితే చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు సౌలు చూసినప్పుడు ఆయన పౌరుగా మారాడు కదా, సౌలు చూసినప్పుడు దేవదూత వల్ల కనిపిస్తున్నాడు. ఆయన మొక్క వర్చస్సులో దేవుని యొక్క ప్రకాశమైన వెలుగున్నది. ఆయన దేవదూతలాగా కనిపిస్తారని, దేవదూత సౌందర్యం కలిగిన వాడని, దేవదూతలాగా ఆయన అన్ని విషయాల్లో దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లిన వాడని చరిత్రకారుడు జోసిఫస్ తెలియజేస్తున్నాడు. తర్వాత టాల్ముడ్ గ్రంథంలో కూడా విషయాలు కొన్ని తెలియజేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు జీవితంలో ఆయన వృత్తి ఏంటంటే ఆయన గొర్రెబొచ్చుతో డేరాలు కొట్టుకొని జీవించేవాడు. కాబట్టి ఆయన పగలంతా పని చేస్తూ తీరిక సమయంలో సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. అలా కొంతకాలం చేసిన తర్వాత దేవుని యొక్క పిలుపుకు ఆయన లోబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, సౌలు ఏమనుకున్నాడంటే క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ నాశనం చేయాలి, క్రైస్తవులు ఎక్కడ ఉండకూడదు, క్రైస్తవ మతం వ్యాపించకూడదు, క్రైస్తవ మతం పూర్తిగా నాశనం కావాలన్నటువంటి ధ్యేయంతో ఆయన పని ప్రారంభించారు. అందుకే ఇంటింటి వచ్చి అనేకులను ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తున్నాం. తర్వాత ఒక తీర్మానానికి వచ్చాడు. ఏంటి ఆ తీర్మానం అంటే దమస్కు వెళ్ళి యోధా ప్రధానుల వలన ఒక అధికార పత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ క్రైస్తవులు కనిపిస్తే అక్కడ నాశనం చేయాలి. అధికార పత్రం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన తీర్మానం చేసుకొని కొందరిని ఎండబెట్టుకొని ఆయన దమస్కు బయలుదేరాడు. దేవుని బిడ్డలు గమనించండి, అధికార పత్రం కోసం దమస్కు బయలుదేరాడు. దేవుడు సౌలు పక్షమున తన కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు సౌలు పక్షమున తన ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు. దేవుడు సౌలు పక్షమున తన కార్యం జరిగించబోతున్నటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే గమనించండి. అపోస్తల కార్యంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో ఆయన
దమస్కు వెళుతున్నాడు. గమనించండి 3వ వచనం చూస్తే 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవుడి కార్యం ఇక్కడ గమనించండి. దేవుడి కార్యం ఏంటంటే దేవుడు తన కృప చొప్పున కార్యాలు జరిగించిన నిమిత్తం ఇక్కడ ప్రణాళిక నెరవేరిపోతుంది. సౌలును పౌలుగా మార్చబోతున్నాడు. సౌలు యొక్క మనసును మార్చబోతున్నాడు. సౌలు ఉద్దేశాన్ని అందుకనే ఆయన దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించింది. అతను నేల మీద పడిపోయాడు. ఆ వెలుగు యొక్క ఆ కాకి తట్టుకోలేక సౌలు నేల మీద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరము వినిపించింది. దేవుడి స్వరం, దైవ స్వరం వినిపించింది. దేవుని బిడ్డ గమనించండి. సౌలా సౌలా నీ వేళను హింసించున్నావని ఒక స్వరం వినిపించింది. చూసారా? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో, దేవుడు ఎవరినైతే తన సాధనముగా వాడుకోవాలనుకుంటాడో ఆయన ఖచ్చితంగా సమయం చూసి వారిని వాడుకునే దేవుడు. కాబట్టి దేవుడు ఇట్లా గమనించిన ఆయన సువార్త ప్రకటించిన నిమిత్తం అనేకులు అలాగా ఆయన వాడుకున్న విషయాలు మనకు బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. కనుక దేవుడు ఇట్లా గమనించి ఇక్కడ స్వరం వినిపించింది. సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నా? ఇక్కడ హింసించేది ఎవరు? హింసించే సౌలు తన సేవకులు లేక క్రైస్తవులు హింసిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావు అంటే తన సేవకులు హింసిస్తే లేక తన బిడ్డలు హింసిస్తే, క్రైస్తవులు హింసిస్తే ఎవరు హింసించినట్టు? దేవుని హింసించారు. ఈ సత్యాన్ని అనేకులు ఇలాంటి గ్రహించలేకపోతున్నారు. దేవుని బిడ్డ గమనించిన ఒక దైవ సేవకుని మనము విమర్శిస్తే, దైవ సేవకుని కొడితే, లేక దైవ సేవకుని పక్షాన ఏదైనా ఒక అపకారం చేస్తే సేవకుని చేసింది కాదు, దేవునికే చేశాడు. ఈ సత్యాన్ని ఇక్కడ దేవుడు భయపరుస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవెవడు? అయ్యా నీవెవరు? ఏంటి స్వరం అని అన్నప్పుడు నిజముగా దేవుని గమనించండి. అక్కడే ఆ కింద పడిపోయినప్పుడే దేవుని యొక్క ఆత్మని బంధించి ఆయన సంధించి ఆయనతో దేవుని యొక్క ఆత్మ నింపబడదు కనుక ఏమంటున్నాడు? ప్రభువా. దేవుని బిడ్డలు గమనించండి. ప్రభువా నీవెవరు అని అంటున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. చూడ గమనించండి. నీవు హింసించున్న యేసును. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, ఏ జనాంగాన్ని నువ్వు హింసిస్తున్నావో, ఏ ఎవరినైతే నువ్వు రకరకాల వేధిస్తున్నావు, శోధిస్తున్నావు, బాధిస్తున్నావు, హింసిస్తున్నావో ఆయన నేనే. నజరేయుడు యేసు నేనే. అయితే నువ్వు వెళ్ళు, నువ్వు దమస్కులోకి వెళ్ళు, నీకు నేను మార్గం సిద్ధం చేస్తానని చెప్పినప్పుడు అతను లేచి వెళ్తున్నప్పుడు ఆ 2 కళ్ళు మూయబడ్డాయి, తెరవబడ్డాయి. కానీ ఆత్మీయత అక్కడ లోపించింది కనుక చూపు పూర్తిగా పౌరుకు చూపు పూర్తిగా మారిపోయినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. గమనించి పౌరు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది కనుక వ్రతం చేయబట్టుకొని 3 దినములు చూపు లేక ఆహారం లేక అట్లే అలాగే ఉండిపోయాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలను గమనించండి. దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని యొక్క చిత్తం అద్భుత రీతిగా జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసి ఇక్కడ ఒక దైవ కార్యం జరగబోతుంది, ఒక ఏర్పాటు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరబోతుంది కనుక ఇక్కడ 3 దినాలు చూపు లేని వారిగా ఉన్నాడు, ఆహారం లేనిగా ఉన్నాడు. వెంటనే అననీయను దేవుడు పిలిచాడు. అననీయ నువ్వు దమస్కు వెళ్ళు, అక్కడ సౌలు ఉన్నాడు. సౌలుకు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్తే అక్కడ మనం గమనించండి. మరి అన్నయ్య ఏమంటున్నాడు చూడు, గమనించండి. దేవుని బిడ్డలు గమనించండి. అన్నయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా అతడు క్రైస్తవులను హింసిస్తున్నాడు కదా, హింసించేవాడు కదా, నేను ఎలాగ వెళ్తాను అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, చూడు నీవు లేచి తిరగలేనిపోయిన వీరికి వెళ్ళి యోదాను అని దాసువాడైనా సౌలు ఒకడు ఉన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేసిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. సౌలు ఏం చేస్తుంది? ఇక్కడ ప్రార్థన చేస్తుంది. చూసారా? ఎప్పుడైతే దేవుని యొక్క మహాశక్తిని కింద పడిపోయాడో ఆయన మార్పు వచ్చింది. అప్పుడే ప్రభువా నా రక్షక అని కేక వేశాడు. ఇప్పుడు కళ్ళు తెరవలేని స్థితిలో ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు చెబుతున్నాడు, చూడ గమనించండి. అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గమనించండి. అందుకు నిజంగా దేవుని గమనించండి. ఇక్కడ 11వ వచనం మీరు గమనిస్తే అందుకు అన్నయ్య ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకులుగా చెప్పగా వింటుంది.
కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ నీ నామమును ప్రార్థించే వారందరూ బంధించగలరు. ప్రధాన యాజకుల వద్ద అధికార పొందుటకు వచ్చాడని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభు నువ్వు వెళ్ళము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమైన దేవుని స్తోత్రం. అనేది నేను మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్తే చాలు, అక్కడ నేను కార్యం జరిగిస్తాను. అతడు నిజమే హింసించాడు, వేధించాడు, బాధించాడు, రకరకాలుగా శోధించాడు, రకరకాలుగా అనేకులను హింసించాడు. కానీ ఇప్పుడు నా సాధనగా వాడుకోబోతున్నాడు. నా సాధనగా అతడు వాడబెట్టుకున్న ఏర్పాట్లు బట్టి దేవుడు కార్యం జరిగిస్తుందని చెప్పినప్పుడు నిజంగా అన్నయ్య వెళ్ళాడు. చూడండి, గమనించండి, ఇక్కడ 3 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట అతడు దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం గమనిస్తే నేను ఏర్పాటు చేసుకున్న సాధనమైనాడు, ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు భరించాలి, నేను అతనికి చూపుదనని చెప్పాను. కాబట్టి ఆయనే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే కళ్ళు తెరవబడాయి. దేవుని గమనించండి, చేతుల నుంచి ప్రార్థన చేయగానే అతని కళ్ళు తెరవబడినట్టుగా చూసాను. మాత్రం కాదు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని గమనించండి, అతని కళ్ళు నుంచి పొరలు వంటివి రాలగా లేచి బాప్తిసం పొంది వెంటనే ఇక్కడ కార్యం జరిగింది. ఒక వ్యక్తి మార్పు పొందుట దేవుని రాజ్యానికి వారసు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, వెంటనే ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఆయన్ని స్పందించాడు, దేవుడు ఆయన్ను పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ పౌలుగా మారుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన అంటున్నాడు 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటి విషయం ఏంటంటే అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నేను ఒక సాధనముగా అతను ఏర్పాటు చేసుకుందని చెప్పినప్పుడు నిజంగా దైవ కార్య పనులన్నీ ఇక్కడ జరుగుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సౌలును దేవుడు మరి పౌలుగా మార్చి ఆయన తన కార్యం జరిగించాడు. కను దృష్టి మారిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, వెంటనే ఆయన లేచట్టు గమనించగా మనం తపస్సులోని శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. వెంటనే దేవాలయానికి వెళ్ళి ఏమంటున్నాడు? యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించను. యేసే దేవుని కుమారుడని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసే దేవుని కుమారుడని ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరవలసిన సమయం వచ్చిందో వెంటనే ఆయనలో మార్పు కలిగింది. దేవుని బిడ్డ గమనించండి, మార్పు కలిగింది. ఆయన నిజముగా దైవ సన్నిధిలో, దైవ సముఖంలో, నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో దేవుని కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, ఇక్కడ మరి నిజముగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని యొక్క కార్యం ఇక్కడ జరుగుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్వరం విన్నాడు, సౌలును పౌలుగా మార్చాడు. ఆ పౌలు యొక్క జీవితంలో దేవుడు కార్యాలు జరిగించిన నిమిత్తం ఆయన ఎంతగానో తన సాధనంగా పనిముట్టుగా వాడుకుంటున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు, దేవునికి అద్భుతాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధముగా పనిచేసినటువంటి సౌలు పౌలుగా మారగానే, దేవుని మీద గమనించండి, సౌలు పౌలుగా మారగానే యేసే దేవుని కుమారుడిని ప్రకటిస్తున్నాడు. దేవుడు గమనించండి, యేసే దేవుని కుమారుడు, యేసే దేవుడు, ఆయనే మెస్సయ, ఆయనలోకి రావాల్సినటువంటి దేవుడని ప్రార్థన చేస్తున్నారు. యూదుల్లో పెద్ద కలవరం లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మరి యూదుల పక్షమున క్రైస్తవులను నాశనం చేయాలని తీర్మానం చేసుకున్న సౌలు పౌలుగా మారి దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన ఎప్పుడైతే ముందుకు వచ్చాడో యూదులలో ఒక రకమైనటువంటి అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కాటిపైన్యం ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడివేసుకున్నాయి, కనవేసుకున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, అందుకనే పౌరులు కుట్ర చేసి చంపాలనుకున్నారు. దేవుని గమనించండి, చంపాలనుకొని ప్రయత్నం చేస్తే వారు ఏం చేశారు? రాత్రి శిష్యులు గంపలో పెట్టి ఆయన గోడ నుంచి దించి వేరే సంగతి పంపించారు. దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేము పట్టణంలో గ్రీకు బాగా తెలుసు, పండితుడు కదా పౌలు, పండితుడు కాబట్టి గ్రీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అక్కడ యూదులందరికీ కూడా యేసు క్రీస్తు వారి యొక్క సువార్త, యేసే దేవుడు,
ఆయనే దైవ కుమారుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన లోకానికి వచ్చిన మెస్సయ్య, ఆయనేనని సువార్త ప్రకటించినప్పుడు యూదులు తలడిల్లిపోతున్నారు. దేని మీద గమనించి సహించలేకపోతున్నారు. రకరకాలుగా ఆయన్ను హింసిస్తున్నట్టుగా దేని మీద జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే అంత్యోక సంఘం తరపున మరి పౌలును బర్నబాను మిషనరీగా పంపించారు. దేవుని యొక్క సేవలో ఎంతగానో ఆయన సేవ చేయటకు తీర్మానం చేసుకుని ఆయన దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రభు పాత్రగా దేవుని మీద జ్ఞాపకం చేస్తున్నా. బర్నబాను ఆయన పంపించినప్పుడు సలోమి అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ సేవ ప్రారంభించి చాలా మందిని క్రైస్తవులుగా మార్చారు. అనేకులను క్రైస్తవులుగా మార్చినట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాం. అది మాత్రం కాదు, దేవుని గమనించండి, ఆయన 3 ప్రయాణాలు చేశాడు. 3 ప్రయాణంలో మొదటి ప్రయాణము చాలా సుదీర్ఘమైనది, రెండవ ప్రయాణం కూడా సుదీర్ఘమైనది, మూడవ ప్రయాణంలో రోమాకు వెళ్తాడు. దేవుని బిడ్డ గమనించండి, ఆయన ప్రయాణంలో రకరకాల శోధనలు ఎదుర్కొన్నాడు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మార్గ మధ్యంలో తిమోతి ఆయనకు దొరికాడు. తిమోతితో కలిసి లుస్త్రా, ఐరోపా ఖండంలో మాసిదోనియా, ఆ ప్రాంతాలన్నీ కూడా గొప్ప సేవ చేసినట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాగా సౌలు పౌలుగా మారి దేవుని యొక్క పరిశీలనలో బహుగా దీవించబడ్డాడు, బహుగా వర్ధిల్లాడు. దేవుడు అనువరువున సౌలుతో పౌలుగా పౌలుగా మార్చి దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, దమస్కులో జరిగినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. దమస్కులో సౌలు పక్షమున జరిగిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటి విషయం దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం విన్నాడు. దేవుని బిడ్డ గమనించండి, దేవుని స్వరం విన్నాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? దేవుని గమనించండి. సమూయేలు కూడా, అన్నా కుమారుడు సమూయేలు కూడా దేవుని స్వరం విన్నాడు. ముమ్మారు దేవుడు పిలిచాడు. స్వరం విని ఆయన గొప్ప సేవ చేశాడు. సమూయేలు భక్తుడు గొప్ప సేవ చేశాడు. రాజుగా, యాజకునిగా, దీర్ఘదర్శిగా ఆయన మంచి సేవ చేశాడు. అలాగే ఇక్కడ సౌలు కూడా దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరము అనేకులు వినలేదు. ఇక్కడ సౌలు మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృప ఏంటంటే, సౌలు దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం వినడం మాత్రమే కాదు, దేవుని యందు స్థిరమైన బలమైన శక్తి కలుగుటకు పరిశుద్ధాత్మలో నింపబడ్డాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి పౌలును ఆవరించింది. దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు ఆయన నింపాడు. అది మాత్రం కాదు, సాక్షిగా వాడుకోవాలని దేవుడు గమనించండి, సాక్షిగా వాడుకోవాలని దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, అన్ని జనులు సాక్షిగా ఉండాలి. తర్వాత రెండవది, అన్యజనులు మాత్రమే కాదు, దేవుని బిడ్డ గమనించండి, రాజుల మధ్య సాక్షిగా ఉండాలి. అన్యజనుల మధ్య, రాజుల మధ్య సాక్షిగా ఉండాలి. మూడవది, ఇశ్రాయేలు జనాంగం మధ్య సాక్షిగా ఉండాలి. ఒక సాక్షిగా వాడుకుంటూ దేవుడు సౌలును పౌరుగా మార్చున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఆ రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సౌలులో మార్పు జరిగింది. చూడండి, గమనించండి, పశ్చాత్తాపడ్డాడు. ఏదైతే తాను చేస్తున్నాడో ఆ విషయంలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని దగ్గర పాపం ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డ గమనించండి, ఎప్పుడైతే ఆయన పాపం ఒప్పుకున్నాడో దేవుడు ఆత్మతో నింపాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సేవ నిమిత్తం తీర్మానం చేస్తున్నాడు. అయ్యా, నేను ఇక సేవ చేస్తాను, నా జనులు నీ వైపు మళ్ళించే వాళ్ళ ఏర్పాటు నేను చేస్తాను. యూదా జనాంగాన్ని నేను నీ వైపు మళ్ళిస్తాను. యూదా జనాంగం అంతటి కూడా నీ సేవ చేసే నీ కుమార్తెలుగా నేను మళ్ళిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకుని ఆయన సువార్త ప్రారంభించినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. సువార్త ప్రారంభించి ఆయన ఏథెన్సు కొరింథీ పట్టణంలో గొప్ప సేవ చేసిన తర్వాత అంత్యోకు చేరాడు. దేవుని గమనించండి, అంత్యోకులో చేరాడు. అంత్యోకులో గొప్ప సేవ ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. తర్వాత క్రీస్తు శకము 52వ సంవత్సరంలో గలతీయ,
పృగియా దేశాల్లో 3వ మిషన్ ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. ఎఫెసు పట్టణంలో 2 సంవత్సరాలు ఆయన ఇంటింట సువార్తగా పనిచేశాడు. ఇంటింట తిరిగి ఆయన సువార్తగా పనిచేసినట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఎప్పుడైతే ఈయన అనేకులను క్రైస్తవులుగా మారుస్తున్నాడో, అనేకులను క్రైస్తవులుగా చేస్తున్నారో, యెరూషలేము వారు ఆయన్ను చెరసాలలో బంధించారు. గమనించండి, చెరసాలలో బంధించారు. అనేక నేరాలు ఆయన పైన మోపినట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. ఈయన యూదులు మాత్రమే కాదు, రోమీయుడు. ఆయన రోమీయుడు కనుక రోమియా చట్టానికి భయపడి సంఖ్యలు తీసేశారు. చేతులు సంఖ్యలు వేయలేదు, కానీ ఆయన సువార్త సేవ చేస్తున్నట్టు విధానంలో రకరకాలుగా వేధించారు, హింసించారు, బాధించారు, శోధించారు, రకరకాలుగా ప్రయత్నం చేసినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డ గమనించండి, అక్కడ సువార్త సేవ చేస్తున్నప్పుడు అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అనేకులను యేసు క్రీస్తు వారి శిష్యులుగా చేశాడు. అది మాత్రమే కాదు, యేసే దేవుడని నినాదాలతో అనేకులను ప్రభు తీసుకున్న ఘనత ఆయన దక్కింది. అందుకనే వీరందరూ కూడా ఏం చేశారంటే గమనించండి, వీరందరూ కుట్ర చేసి ఆయనకు రాత్రి ఆయన చంపాలని ప్రయత్నం చేసినప్పుడు రాత్రి కైసరయ్య పంపించారు. దేవుని బిడ్డ గమనించండి, కైసరయ్య పంపించి అక్కడ సేవ చేయడానికి దేవుడు తన కృప చొప్పున ఆయన్ను వాడుకున్నట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే దేవుని బిడ్డలను గమనించండి, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో ఆయన బహుగా వర్ధిల్లిన వాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క పనిలో ఆయన బహుగా వర్ధిల్లాడు, బహుగా దేవుని యొక్క సేవలో ఆయన నిమగ్నమైనట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించండి, పౌలు సాక్ష్యం చూద్దాం. గమనించండి, పౌలు సాక్ష్యం చూద్దాం. అపోస్తల కార్యములు గమనించండి, అపోస్తల కార్యం 22వ అధ్యాయం అని గమనిస్తే పౌలు సాక్ష్యం చాలా గొప్పదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు మరి నిజంగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ఎప్పుడైతే మారాడో, ఎప్పుడైతే జీవితంలో మార్పు కలిగిందో, అప్పటి నుంచి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన బహుగా వర్ధిల్లాడు. దేవుని సేవ తప్ప మరి ఏ సేవ ఆయన చేయలేదు. దేవుని బిడ్డ గమనించండి, పౌలు లేకపోతే కొత్త నిబంధనలే. ఆయన 14 పత్రికలు రాసి ప్రజలందరినీ తన యొక్క బిడ్డలుగా చేయుటకు అనేక సంఘాలు స్థాపించి, అనేక సంఘాల మధ్య సేవ చేసి 3 ప్రాముఖ్యమైన ప్రయాణాలు జరిగించి, ఆ ప్రయాణంలో దేవుని యొక్క సేవ చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్న. గమనించండి, అపోస్తల కార్యం 22వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నాడు. గమనించండి, నేను కిలికియా తార్సులో పుట్టిన యూదులను అయితే పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమును నిశ్చయంలో శిక్షిస్తున్నాయి. మీరందరూ నేను ఉన్న ప్రకారం గురించి ఆసక్తిని ఈ మార్గంలో స్త్రీలను, పురుషులను అందరినీ నేను చంపుతూ వారిని ఏదిస్తూ బాధిస్తున్నానని ఆయన చెప్పాడు. అందుకని యాజకులందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొక్క పత్రికలు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం, ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించారు. నేను నేల మీద పడి సౌలాన్ని ఎందుకు నన్ను హింసిస్తామని చెప్పినప్పుడు దేవుడు వాడుకున్నాడు. 22వ అధ్యాయం గమనిస్తే 22వ అధ్యాయంలో ఆయన సాక్ష్యాన్ని విన్నాం. ఎలాగ దేవుని యొక్క సాన్నిధ్యంలో, ఎలాగ దేవుని యొక్క సముఖంలో ఆయన సాక్షిగా ఉన్నాడో, తన సేవలో ఎలాగా సాక్షిగా ఉన్నాడో దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. హింసించారు, వేధించారు, బాధించారు, శోధించారు, రాళ్ళు రువి కొట్టారు, దెబ్బలు కొట్టారు, రకరకాలుగా శోధన, బాధ, వేదన ఇవన్నీ కూడా ఆయన అనుభవించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన రోమీయుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు కనుక అక్కడి నుంచి ఆయన్ను మరి రోమా చక్రవర్తి నీరో దగ్గరికి తీసుకునేది. దేవుని బిడ్డ గమనించి 3వ ప్రయాణంలో నీరో దగ్గరికి తీసుకునేది. అక్కడ ఆయన సరస్సులు వేయబడినప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, నీరో చక్రవర్తి ఆయన మొక్క వచ్చి చూశాడు, ఆయన శక్తిని చూశాడు, ఆయన పరిస్థితిని చూశాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడి యొక్క మహాశక్తి ఆయన చూసి నీరో చక్రవర్తి జైలు నుంచి విడుదల చేశాడు. విడుదల చేయగానే మళ్ళీ ఆయన క్రీస్తు శకము 62వ సంవత్సరంలో ఆయన విడుదల పొంది సువార్త మళ్ళా ప్రారంభించాడు. సువార్త సేవ ప్రారంభించి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత క్రైస్తవులను ఆయన నిజముగా అనేకులు దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. అది మాత్రమే కాదు, క్రైస్తవులు అందరూ కూడా దేవుని బిడ్డలే
ఆయన దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తెలు, దేవుడికి సంబంధించిన వారు, దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగిన వారు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా ఆయన ప్రకటిస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి, అనేకులు ఆయన్ను వెంబడించారు, అనేక సంఘాలు స్థాపించారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన స్థాపించిన సంఘాలలో దేవుడి యొక్క సేవ విపరీతంగా జరుగు నిమిత్తం ఆయన ఎంతో శ్రమపడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన శ్రమపడడం మాత్రమే కాదు, దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో ఆయన బహుగా ఆశీర్వదించబడిన వాళ్ళ విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నారు. మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం చూడండి, గమనించండి. నేను యెరూషలేములో తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడై ప్రభువును చూసి, దేవుని స్తోత్రం, పరవశుడైపోయాడు. పౌలు సంపూర్ణంగా దేవుని యొక్క మహాశక్తిని పొందినట్టుగా చూస్తున్నాం, పరవశుడైపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పారవశ్యం అంటే దేవుని యొక్క శక్తి తాకుతాం, పారవశ్యం అంటే దేవుని కృప కుమ్మరించబడటం, పారవశ్యం అంటే దేవుని యొక్క ఆత్మ ఆయన చుట్టూ ప్రకాశించున్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేయాలి. అందుకని ఇక్కడ వెళ్తున్నాడు, గమనించండి. పరవశుడై ప్రభువును చూసి తిని, అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేమును శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గురించి నీవు ఇచ్చి సాక్ష్యం వారందరినీ అంగిరంతో చెప్పాను. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజంలో నీ యందు విశ్వాసం ఉంచి వారిని సరస్సుల్లో వేసు కొట్టుసు వారిని నీ బాగా తెలియని చెప్పినప్పుడు నీ సాక్ష్యమైన తెప్ప రక్తం చిందించే వరకు అక్కడ మన కార్యాలు జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా గమనించి, ఇలాగా దేవుడు సౌలును పౌలుగా మార్చుకున్నాడు. సౌలు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. సౌలు జీవితంలో తన సాధనంగా వాడుకున్నాడు. సౌలు జీవితంలో శ్రేష్టమైన కృపావరాలు దేవుడు కుమ్మరించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు, ధర్మశాస్త్రంలో విషయాలను కూడా బాగా ఎరిగినవాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి ధన్యత దేవుడు ఆయనకి ఇస్తే, ఏ ప్రభు అదేం చేసి ఆయన్ను తన బిడ్డగా, తన దాసునిగా, తన శక్తిని పొందే తన సేవకునిగా మార్చుకున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఆయన మరి అనేకులతో కలిసి దేవుని యొక్క సువార్తలో ముందుకు సాగినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నీరో చక్రవర్తి ఎలుగుడిలో, నీరో చక్రవర్తి కాలంలో 14 ఏళ్ళు దేవుడు గమనించండి, 14 ఏళ్ళు ఆయన సేవ చేశాడు. అనేకులను క్రైస్తవులుగా మార్చినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అనేకులను క్రైస్తవులుగా మార్చారు. అయితే ఎప్పుడైతే అనేకులు క్రైస్తవులుగా మారుతున్నారో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులు ఎక్కువైపోయారు. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ జనాంగం ఎక్కువైపోయారు. రోమా సామ్రాజ్యంలో ఎటు చూసినా క్రైస్తవులే. అలాగా పౌలు మార్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మరి అనేకులు యూదులు ఏం చేశారంటే సౌలు పైన నేరాలు మోపారు. నేరాలు మోపడం మాత్రమే కాదు, నీరో చక్రవర్తి దగ్గర అనేక ఫిర్యాదులు చేశారు. అనేక రీతులుగా సౌలును వేధించి బాధించి శ్రమ పెట్టారు. అయినా సౌలు భయపడలేదు. ప్రభు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో కార్యాలు జరిగిస్తున్నటువంటి నమ్మకంతో ఆయన ముందుకు సాగినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే నీరో చక్రవర్తికి లేనిపోయిన మాటలు చెప్పారు. నీరో చక్రవర్తికి లేనిపోయిన మాటలు చెప్పి ఆయన్ను మార్చి, నీరో చక్రవర్తిని మార్చి మరి పౌరు జీవితంలో గొప్ప కార్యాలు అన్ని కూడా తెలియజేసిన తర్వాత ఆయన ఆ ప్రాంతంలో రకరకాలుగా నీరో చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో ఆయన హింసించారు, వేధించారు, బాధించారు, శ్రమపాలు చేశారు. ఆఖరకు శిరచ్ఛేదం చేశారు, ఆయన తల గుర్తించారు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగా మరి పౌలు యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గొప్ప సేవ చేశాడు. ఆయన తన కార్యాలు జరిగించి అనేక సంఘాలు ఏర్పాటు చేశాడు. ఈనాడు మనము పత్రిక చదువుతున్నామంటే ఆయన స్థాపించిన సంఘాలు, ఆయన చేసిన సేవ, ఆయన జరిగించిన కార్యాలు అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే 4వ శతాబ్దంలో మరి కాన్స్టాంటిన్ చక్రవర్తి ఆయన పౌరు శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఒక రాతి పెట్టెలో పెట్టించి, ఆ రాతి పెట్టిన పెట్టించి దానిపైన ఒక పెద్ద చర్చి. దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు పౌరుగా మారిన తర్వాత చేసిన సేవను జ్ఞాపకం చేసుకుంటూ రాతి పెట్టెలు పెట్టి ఆయన భూస్థాపన చేసిన తర్వాత దానిపైన
ఒక పెద్ద చర్చి కట్టించాలంట. ఇప్పుడు కూడా రోమా సామ్రాజ్యంలో మరి పోపు ఉండే స్థలం అది. గమనించండి, ఇప్పుడు పోపు 1, 2, 3 పోపు ఉండే ఆ స్థలం అది, పోపు ఉండే చర్చి అక్కడ అది రోమా సామ్రాజ్యంలో. దేవుని బిడ్డలారా గమనించండి, రోమీలు రకరకాల వేధించారు, శోధించారు, బాధించారు, రకరకాలు హింసించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నా. ఉదయ కాలమున దేవుని యొక్క స్వరం వింటున్నా దేవుని బిడ్డలారా గమనించండి, సౌలును దేవుడు పౌలుగా మార్చుకున్నాడు, తన సాధనముగా వాడుకున్నాడు, తనకిష్టమైన పాత్రగా వాడుకున్నాడు. ఆయన స్వరం వినిపించాడు, ఆయన ఆత్మతో నింపాడు, ఆయన ఆత్మకార్యం జరిగించాడు. అది మాత్రమే కాదు, అన్యుల ఎదుట, రాజుల ఎదుట, తర్వాత క్రైస్తవుల అనగా ఇశ్రాయేలు జనాంగం ఎదుట ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఈరోజు మనం మరి పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన సాక్షి, దేవుడికి ఆయన సాక్షిగా ఉన్నాడు, సాక్షిగా జీవించాడు, సాక్షిగా సాక్షి అయ్యాడు. దేవుని బిడ్డ గమనించండి, మరి నీ జీవితంలో నా జీవితంలో మన పరిస్థితి అయితే ఒకసారి ఆలోచించండి. సౌలు అయితే ఇంటింట తెచ్చి క్రైస్తవులందరూ హింసించాడు, వేధించాడు, బాధించాడు, శోధించాడు, ఇబ్బంది పెట్టాడు. దేవుడు ఆయన సాధనగా వాడుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు సాధనగా వాడుకుంటున్న విధానం బట్టి దేవుని బిడ్డలు గమనించండి. సాధనగా వాడుకున్న విధానం బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చేయాలి. సౌలు చేసినటువంటి కార్యాలు దేవుడు సంపూర్ణంగా మార్చివేసి పౌరుగా ఏర్పాటు చేసుకొని తన సాధనగా వాడుకున్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే సౌలు పౌరుగా మారాడు. సౌలు ఆత్మతో నింపబడ్డాడు. సౌలు దేవునికి సాక్షిగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, సౌలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే నేను పరవశునైతిని, ప్రభువును చూశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, సౌలు పౌరుగా మారిన తర్వాత ప్రభువును చూశాడు, కనులారా చూశాడు, ఆయన దివ్య తేజస్సును చూశాడు, ఆయన దివ్య మహిమను చూశాడు, ఆయన కార్యాలు చూశాడు, ఆయన శక్తిని చూశాడు. ఆయన తన కృప కుమరింప చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా సమయమున దేవుని బిడ్డలు గమనించండి, పౌలు చేసిన సేవ ఎంతో గొప్ప. ఈరోజు పౌలు సేవ లేకపోతే, పౌలు యొక్క కార్యాలు లేకపోతే ఈరోజు మనకు ఇంతగా దేవుని సరిగ్గా ఎదిగేవారు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు సేవ చేసి సేవలో బహుగా వర్తిల్లాడు, బహుగా దీవించబడ్డాడు, బహుగా దేవుని యొక్క సేవలు ఉన్నాడు. దేవుని బిడ్డ గమనించండి, పౌలు ఇంతగా సేవ చేసినటువంటి పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అనే విషయాన్ని దేవుని బిడ్డలు సరే జ్ఞాపకం చేసుకొని మనమందరం కూడా సౌలు లాంటి జీవితాన్ని వదిలివేసి, సౌలు లాంటి జీవితాన్ని పూర్తిగా వదిలివేసి పౌలు లాంటి జీవితాన్ని కలిగి ఆయన స్వరం విందాం. దేవుని స్తోత్రం, దేవుని స్వరం విందాం, దేవుని యొక్క స్వరం విందాం. రెండవది ఆత్మతో నింపబడదాం. పౌలు ఎలా ఆత్మతో నింపబడ్డాడో మనం కూడా ఆత్మతో నింపబడదాం. ఇక 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఆత్మ నింపడం మాత్రమే కాదు, యేసయ్యకి సాక్షిగా జీవించాలి. ఈరోజు నీవు నేను కూడా సాక్షులుగా జీవించాలి. యేసుక్రీస్తు వారికి సాక్షులుగా జీవించగలిగితే ఆయన అన్యుల ఎదుట, రాజుల ఎదుట, అది మాత్రమే కాదు ఇశ్రాయేలు జనాంగం ఎదుట నువ్వు సాక్షిగా వాడు. అది సాక్ష్యం నేను పొందినట్లు, సాక్షిగా జీవించినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా మనమందరూ జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. పరమందు ఆశీర్వాద ప్రియుల తండ్రి, మహాభక్తుడు సౌలు మేము జ్ఞాపకం చేసుకున్నా. ఆయన మీ శిష్యుల్లో ఒకరిగా ఎన్నుకోకపోయినా ప్రత్యేకమైన శిష్యునిగా ఆయన సేవలో ముందుకు సాగాడు. అనేక పత్రికలు రాశాడు, అనేకులను మార్చాడు. చివరకు నీరో చక్రవర్తి పరిపాలనలో చిరచ్ఛేదన చేయబడ్డాడు. అయినా సంతోషంగా మీ రాజ్యానికి వచ్చారు. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ఉన్నాడని మేము నమ్ముతున్నాం. అయ్యా మేము జ్ఞాపకం చేసుకుని మేము మా సంఘం మేమందరం కూడా మీ బిడ్డలుగా, మీ కుమారులుగా అయ్యా మీ ఎదుట సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. అయ్యా అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, అలాగే నాయన ఇశ్రాయేలు జనాంగం ఎదుట, అన్యుల ఎదుట, మీ బిడ్డల ఎదుట మీరు సాక్షులుగా ఉంటాడు. కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాండి. కరోనా వ్యాధిని నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక దినాల నుంచి అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి మీ కృపలో బాలపరిచి
బలమైన మీ కార్యం జరిగించమని అయ్యా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ఆయన, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర ప్రజలు దీవించండి, మా దేశాన్ని, దేశ నాయకులు దీవించండి, దేశ ప్రజలందరినీ దీవించండి. కరోనా వ్యాధి అందరైతే నాయన విదేశాల్లో అయ్యా బహుగా వ్యాధులు పడుతున్నారు, బాధపడుతున్నారు, వారందరికీ జ్ఞాపకం చేస్తుంది. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేస్తుంది. కరోనా వ్యాధి వలన ఎందరైతే అయ్యా రకరకాలుగా హింసించబడుతున్నారో వారందరి పక్షున మీరుగా మేలు చేయండి ఆయన, సాయం చేయండి ప్రభువా. మీ సరి ఉంచండి, మీ కృప ఉంచండి, మీ కాపును దయ చేయమని, మీ ఆత్మశక్తిని కుమరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ సరి కాదు మాపై ప్రకాశింపచేయండి. బహుళ ఎలాగా అయా శ్రమలకు కోర్చి, బాధలు కోర్చి, కష్టాలు కోర్చి, అయా రకరకాల శ్రమలకు కోర్చి సేవ చేశాడో మేము కూడా అలాంటి సేవ చేయటం తండ్రి మీ సరి ఉంచండి, మీ కృప ఉంచండి, మీ కాపును దయ చేయమని, మీ ఆత్మశక్తిని కుమరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అనేక సంఘాలు స్థాపించాడు, ఆ సంఘాల్లో సేవ జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా సేవ జరుగుతుంది. అయ్యా మీరు దీవించండి, మీ కృపలో బలపరచమని సౌలు యొక్క ఆ గొప్ప ధన్యత మేము కొనియాడుతుండగా నాయన మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శరీరం నుంచి మీ కృప నుంచి మీ కార్యం జరిగించమని, అయ్యా మీ కృపతో నింపమని, మీ కార్యాల మధ్య నాయన మమ్మల్ని మీ సాధనాలుగా పనిముట్లుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. చేరువచ్చిన పిల్లలందరినీ దీవించిన ఆయన మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నా. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి ఆయన, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగనైనా మీరు దీవించి వారిపై మీ దీవెన ఉంచండి. అలాగే నాయన తెలుగు రాష్ట్రంలో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి జగన్మోహన్ రెడ్డి దీవించండి, అయ్యా ఆంధ్రప్రదేశ్ దీవించిన ఆయన మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాయన, ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలపనంత వరకు మీరు కాపాడినందుకైనా ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇక మీదట కూడా ఏ తెగులు కూడా సమీపించకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన ఈ ప్రాంతాన్ని దీవించండి. శ్రీశైలం, పులిపెంట, గవర్నమెంట, ఈగలపెంట, ప్రాథమికంగా ఈ ప్రాంతం అంతటిని మీ చేతుల్లో ఉంచుతున్నాం. మీ చేతులు ఉంచితే చాలు ఆయన దీవించబడతాం. కనుక నాయన దీవించండి, మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన సంఘాలను దీవించండి, సంఘ కాపులను దీవించండి, మీ కృపలో బలపరచండి, మీ శరీరం ఉంచండి, మీ కాపును దయ చేయమని, మీ ఆత్మశక్తిని కుమరింప చేసిన ఆయన బలమైన మీ కార్యాలు జరిగించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుంకుమ కీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రభువా మమ్మును దీవించి పరమముని కృపణమించి అభివందనములు చేకొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కలుగును. యుగ యుగములకు నీ కలుగును. గుడిలో వినిన నీ వాక్యము మా గుండెలో పదిలము చేయగను. గుడి బయటను నా సారములో నడుపద తోడ్పడుము కీర్తి యుగ యుగములకు నీ కలుగును. యుగ యుగములకు నీ కలుగును. క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగలిమో. నిస్తవ భావములు తములో నిరపదయజనుమో కీర్తి యుగ యుగములకు నీ కలుగును. యుగ యుగములకు నీ కలుగును. యుగ యుగములకు నీ కలుగును. యుగ యుగములకు నీ కలుగును. దేవుని స్తోత్రం. మనము యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ప్రార్థన దీవెనతో మనం సెలవు తీసుకున్నాం. ప్రభు ప్రార్థన చెప్పుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలైతే కాదు రాజ్యమును శక్తియు మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము చేరిన మనందరికీ ఈ పరిశుద్ధ వారములో మీ ఘనమైన నామాన్ని స్తుతించిన మీ కుమారులందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్.